బరువు తగ్గాలనుకుంటే ఈ చౌకైన సూపర్ ఫుడ్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీన్ని కొన్ని ఏరియాలలో చిలకడ దుంప అని, కొన్ని ఏరియాలలో రత్నపురి గడ్డ అని, కొన్ని ఏరియాలలో కందగడ్డలని కూడా పిలుస్తారు. ఇది హెల్త్కి చాలా వరకు మంచిది. దీంట్లో ఫైబర్లు, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల దీని దీంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ తోటి జీర్ణక్రియ చాలా వరకు మెరుగుపడుతుంది. దీనిలో ఉన్న విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అండ్ దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల స్కిన్ హెల్త్ చాలా వరకు మంచిది. అండ్ ఇది న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ అండ్ గ్రేట్ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్. అందుకే మన ఫిట్నెస్ ట్రైనర్లు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్, అథ్లెట్స్ దీన్ని వాళ్ళ డైట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇందులో హై ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ విటమిన్ ఏ, గ్రేట్ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్, న్యాచురల్ ఎనర్జీ బూస్టర్. సో అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మన ఫుడ్లో యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. సో మనకు ఎంత అవసరమో అంతే తీసుకోవడం వల్ల ఎటువంటి మన డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది. అదంతా పక్కన పెడితే మా దగ్గర శివరాత్రి అంటే ఈ రత్నపురి గడ్డ ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ రోజు మేము ఉపవాసం ఉన్నప్పుడు దీన్ని ఉడకబెట్టుకొని ఖచ్చితంగా తింటాము. సో మీ దగ్గర ఎప్పుడు తింటారో కామెంట్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.